హలో! నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే దారున్నా. ఎంత కోపమొస్తే మాత్రం మరీ అంత ఘోరంగా కొట్టడం ఏందిరా నీచుడా, దరిద్రుడా, నికృష్టుడా! అక్క ఏందక్క ఎవలినక్క గంత ఘోరంగా తిడుతున్నావు అనంటే, నిజమండి పాపం ఆంధ్రాలో ఒక భాష్యం స్కూల్‌లో అంట ఒక పాపని స్కూల్ బ్యాగ్‌తో అంటే బ్యాగ్‌లో ఇంకా ఏమంటారు టిఫిన్ బాక్స్ గూడా ఉందంట. వాడు ఎంత గట్టిగా కొడితే అదేంటక్క ఒక మంచి పొజిషన్‌లో ఒక సార్‌ని పట్టుకొని వాడు వీడు అంటున్నావు అని అంటే నిజంగా అండి. అంటే తనేదో అనుకోకుండా కొట్టి ఉంటే నిజంగానే నేను గూడా అట్లానే అనుకునేదాన్ని. కాకపోతే కావాలని కొట్టి ఇంకా పాపం వాళ్ళ మదర్ ఇంటర్వ్యూ కూడా చూసానండి నేను. పాపం ఆమె చెప్తున్న తీరు నిజంగా అసలు ఎంత బాధాకరం అనంటే, ఎంత గట్టిగా కొట్టకపోతే పాపకి ఒక 10 ఇయర్స్ పాపకి తల సొట్టు పడుతుంది. మీరు చెప్పండి లెఫ్ట్ సైడ్. నిజంగా అసలు వాడెంత గట్టిగా కొడితే ఇట్లాంటోళ్ళని ఉరి తీసినా తప్పులేదెహే నేను. ఎందుకంటే ఒక తల్లిగా నిజంగా ఆమె పడుతున్న ఆ వేదనని నిజంగా ఎవరు తీర్చలేరు. ఎందుకంటే నేను చెప్పాను కదా! నేను గూడా నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నాను. చిన్నప్పుడు నా బిడ్డకి 16 నెలలప్పుడు ఒకసారి దెబ్బ తగిలితే నిజంగా ఆ టైంలో నేనెంత ఏడ్చాను అంటే నిజంగా అంటే తల్లికి ఎంత బాధనిపిస్తుందండి. చిన్న పాప అండి. ఆ పాపని అసలు ఆ దరిద్రుడికి ఎలా కొట్టాలనిపిచ్చింది. విద్యా బుద్ధులు నేర్పి ఒక మంచి పొజిషన్‌కి తీసుకురావాల్సిన మీరే అలా అరిచేస్తే, అంత కోపంతో కొడితే పర్సనల్స్‌ని పెట్టుకొని, మేము పిల్లల్ని ఇంగ ఎట్లాంటి స్కూల్‌కి పంపించేది చెప్పండి? అలా అని కొట్టొద్దని, మందలించొద్దని కాదు. కానీ మనిషి ప్రాణం పోయేంతగా కొట్టే హక్కు మీకెవడిచ్చాడండి? నాకర్థం గాదు. సో, ఇంతకి ఏం జరిగిందంటే, పాపనైతే అలా కొట్టేసరికి పాపం పాపకైతే బలంగా దెబ్బ తగిలిందంట. యో హిందీ హిందీ సార్ అంట. కనీసం తను రెస్పాండ్ కూడా అవ్వలేదంట. తగిలిందా అనేసి. అంటే తర్వాత పాపని స్కూల్ నుంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మదర్ కూడా అదే స్కూల్‌లో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్నారంట. పాపం ఒక్కరు కూడా అక్కడున్న స్టాఫ్ రెస్పాండ్ అవ్వలేదంట. ఒక కోతి చనిపోతే 10 కోతులొచ్చి కాపాడుకుంటాయి. అంటే ఏదైనా అయితే దాన్ని అరిచేస్తాయి. మనం మనుషులమండి. అన్ని చేయగల సామర్థ్యం ఉన్న మనుషులమే సాటి మనిషికి సహాయం చేయకపోతే నిజంగా ఎంత సిగ్గుచేటు గదా అసలు. పాపకైతే పాపం బలంగానే దెబ్బ తగిలిందంట. 3, 4 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్పారంట. అండ్ ప్రిన్సిపల్ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదంట. అసలు దాని గురించి ఏంటి? ఏం జరిగింది? అని తెలుసుకోవడానికి గూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదంట. సో, దీని గురించి కొంచెం ఆలోచించాలి మనం కూడా. అంటే ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము అనేది వాళ్ళ హస్బెండ్ కూడా పాపం చనిపోయారంట అండి. కరోనా సమయంలో ఆయనకేదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి పాపం సింగిల్ మదర్‌గా పాపని చూసుకుంటూ బ్రతుకుతున్న ఆమెకి ఇట్లా అవ్వడం నిజంగా బాధాకరం కదా! సో, ఇవాల్టి వీడియో అయితే ఇది.